ఛాంపియన్స్ ట్రోఫీ మనోళ్ళు గెలవాలనే కోరుకుంటా భారతీయుడిగా. అదే సమయంలో గెలిచినా గెలవకపోయినా పాకిస్తాన్ మీద గెలవడంతో అద్భుతం సాధించేసినట్టే అనుకుంటాం. అట్లాగే కోహ్లీ అద్భుతమైనటువంటి స్పెల్ ఆడాడు, చక్కటి సక్సెస్ సాధించాడు. వాస్తవంగా చాలా రోజుల తర్వాత, దాదాపు 450 రోజుల తర్వాతన ఒక సక్సెస్ఫుల్ ఆడింది, ఓ సెంచరీ కొట్టింది. సచిన్ టెండూల్కర్ రికార్డు, సెంచరీల రికార్డు వన్డేల్లోది బద్దలు కొట్టి 50 నుంచి 51కి వెళ్ళాడు. అదే సందర్భంలో 14,000 మైల్ రైనే అధిగమించాడు. అయితే అతని దేశభక్తి గురించి చెప్పాలని అనిపించింది ఎక్కడ అంటే, ఒకటి క్రికెటర్గా అవతల వాళ్ళని గౌరవించడం. ఆ చివరిలో ఎవడైతే ఈ అబ్రార్ వేసినటువంటి ఓవర్లు వరుసపెట్టి బాగా బంతులు వేసినప్పుడు ఇతను కొట్టలేకపోయాడు. అందుకని అయిపోయాక అతని భుజం తట్టి అభినందించి, అదే సందర్భంలో లాస్ట్లో 4 కొట్టి మరి ఆ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతన ఇది ఆడటం అంటే అంటూ అతని కనులు సైగ చేశాడు. ఎందుకని, అంతకుముందు శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసినటువంటి సందర్భంలో అతను అబ్రార్ బిహేవ్ చేసినటువంటిది చూసిన తర్వాతన దానికి అతనికి రివర్స్ చూపు ఇతను చూశాడు. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నటువంటి అంశం. ఒకటి శుభ్మన్ గిల్ని అవుట్ చేశారు, శ్రేయస్ అయ్యర్ అంటాం. శుభ్మన్ గిల్ని అవుట్ చేసినప్పుడు అతను చూసినటువంటి చూపుకి ఓ పక్కన కౌంటర్ కోహ్లీ చెప్పుకొచ్చాడు, రెండో పక్కన పాకిస్తాన్ లాంటి జట్టుతో దెబ్బతినేటటువంటి సందర్భంలో నిలబడి ఆడి గెలిపించడం అన్నటువంటిది ఇప్పుడు కీలకమైంది. మరొక వైపున రాబోయేటటువంటి రోజుల్లో అయితే కోహ్లీ వ్యవహార శైలి ఇంకా మరింతగా చర్చకు వస్తూనే ఉంటుంది.